న్యూస్ పదవి పెద్దగా పేరు ఉన్నది కాకపోయినా దానికోసం విపరీతమైన పోటీ కనిపిస్తోంది. అక్కడ బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ పదవి కోసం అధికార పార్టీ నేతలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా తమ వారికి పదవి దక్కించుకోవడానికి తెగ లాబింగ్ చేస్తున్నారట. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 4 ఎమ్మెల్యేలు అనుచరగణం కోసం తమదైన శైలిలో బడా నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. అలాగే ఈ పదవి కోసం ఎంపీలపై కూడా ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చాలా విస్తారమైంది. ఈ మార్కెట్లో కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. 4 జిల్లాల రైతులు తమ ఉత్పత్తులు ఇక్కడే విక్రయిస్తుంటారు. అందుకే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. ఆ క్రమంలో ఈ కుర్చీ పోరు సీనియర్ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. ఉద్యమంలో పాల్గొన్న వారితో పాటు టికెట్ ఆశించి భంగపడ్డవారు, పార్టీలో కొత్తగా చేరిన వారి మధ్య రచ్చకు దారితీస్తోంది. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ వారికి చైర్మన్ పీఠం కట్టబెట్టడానికి శతవిధాలా కృషి చేస్తున్నారు. తమకు ఉన్న పరిచయాలతో సీఎం కేసీఆర్ ని, కేటీఆర్, హరీష్ రావులను కలుస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. గతంలో మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సూచించిన వారే చైర్మన్ అయ్యేవారు. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో నేతలంతా ఒకంత షాక్ తిన్నట్లే కనిపిస్తున్నారు. ఈ పదవిని ఆశించిన చాలా మంది సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకున్నారు. మార్కెట్ యార్డ్ ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. దాంతో ఈ ఆర్ట్ కమిటీ నియామకంపై ఎంపీలు కవిత, ప్రియస్తో పాటు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, షకీళ్లు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం నగరానికి చెందిన పలువురు నేతలు ఈ పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తుండటంతో 4 ఎమ్మెల్యేల మధ్య పోటీ తీవ్రంగా నెలకొందంటున్నారు. ఎమ్మెల్యేలు తమ అనుచరులకే పదవి దక్కాలని పట్టుదలకు పోతూ పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారంట. ప్రధానంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన అనుచరులకు పదవి కట్టబెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారట. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ బాజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్చీనైనా తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు లాబియింగ్ చేస్తున్నారంట. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ ని, ఎంపీ కవితను కలిసి తమ ప్రతిపాదనను వారి ముందు ఉంచారట. ఇక సీఎం కేసీఆర్ కు దగ్గరగా ఉంటారని పేరున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా తనదైన శైలిలో లాబియింగ్ చేస్తున్నారంట. ఆయన సీఎంతో పాటు కేటీఆర్ ను కూడా కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరి తమ అనుచరులకు ఇవ్వాలని కోరినట్లు చెప్తున్నారు. అలాగే ఈ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ కవిత అనుచరులు, డిఎస్ అనుచరులు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతుండటంతో జిల్లా రాజకీయం హాట్ గా మారుతోంది. 100 కోట్లలో ఆదాయం వచ్చే ఈ ఖరీదైన మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్న నేతల ఒత్తిళ్లు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా 4 ఎమ్మెల్యేలు నువ్వా నేనా అన్న రీతిలో లాబియింగ్ చేస్తుండడం, ఎంపీలు కవిత, డిఎస్లపై వారి అనుచరులు ఒత్తిళ్లు పెంచుతుండటంతో ఏ నేతది పైచేయి అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. సదరు ఎమ్మెల్యేలు 4 మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ముందు ఇప్పటికే తమ ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ పదవికి డిమాండ్ ఉండటంతో కోట్ల రూపాయలు పెట్టేందుకు సైతం వెనకాడట్లేదంట నేతలు.
ఈ నెలాఖరులోగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం ఓ కొలిక్కి వస్తుందన్న ప్రచారంతో జిల్లా నేతల హడావడి పతాక స్థాయికి చేరుతోంది. అయితే జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేలు, ఎంపీలు కవిత, డిఎస్లు సమిష్టి నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఎవరికి పట్టం కట్టాలన్న దానిపై ఓ నిర్ణయం వస్తుందంటున్నారు. గతంలో పదవులు ఆశించి భంగపడ్డ నేతలు ఈ పదవిపైన దక్కించుకోవడానికి పోటీ పడుతుండటంతో ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం ఎండమావిలానే కనిపిస్తోంది. అదలా ఉంటే ఎంపీ కవిత నిర్ణయమే ఫైనల్ గా కనిపిస్తుండటంతో అందరూ ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నారు. చూడాలి చివరికి ఈ పదవి ఎవరిని వరిస్తుందో.